అందరికీ శనార్థి. దేవుడొచ్చిన ఆడపిల్లలను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతారు ఆయుష్హీనమని అదంతా ఒక అపోహ. దేవుడొచ్చిన ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోండి, మీ ఇంట్లో దేవత తిరుగుతూనే ఉంటుంది, మీకు కలిసి వస్తూ ఉంటుంది. ఆమె కోరింది చిన్న పూజ అంతే. సాంసారిక జీవితంలో ఎట్లాంటి అడ్డంకులు రావు. మామూలు వాళ్ళు ఎట్లా సంసార జీవితం సాగిస్తారో మీరు కూడా అట్లనే ఉండొచ్చు. అదేవిధంగా మగపిల్లలకు గణాదులకు దేవుడు వస్తే వాళ్ళకు కూడా మీ పిల్లల్ని సంతోషంగా ఇవ్వచ్చు. కొంతమంది వేసే వెకిల్ వేషాలకు మీరు భయపడి ఆడపిల్లల్ని ఇస్తలేరు దేవుడు వస్తుండు అంటే. అట్లా భయపడి కొంతమంది చెప్తలేరు, పెళ్ళి అయినాక చెప్తున్నారు. దాంతో ఎన్నో చిక్కులు చికాకులు కొట్లాటలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ అట్లా అల్పంగా ఏదో చేసుకోరు. కాబట్టి మీరు వాళ్ళ గుణగణాలు చూసి, వాళ్ళ ఇల్లు, వాళ్ళ వ్యవహారం చూసి, వాళ్ళు పని చేసుకుంటుర్రా, ఎట్లా బతుకుతున్నేంది అవన్నీ ఆలోచించుకొని మీరు పిల్లని ఇవ్వచ్చు ఖచ్చితంగా. పెళ్లి ఇష్టం లేనోడు అసలు మీ దగ్గరికి పిల్లనియ్యమని రాడు. పెళ్లి ఇష్టం లేని పిల్ల కూడా నేను పెళ్లి చేసుకుంటాను ముందుకు రాదు. అదొక్కటి గమనించాలా. మీకు కలిసి వస్తుంది. ఇట్లాంటి వాళ్ళు తోటి వియ్యం అందుకుంటే వాళ్ళు కూడా సంసార జీవితం చేస్తారు, పిల్లల్ని కంటారు. ఎంతోమంది ఉన్నారు వెనకటి నుంచి కూడా పని చేసుకుంటారు, 24 గంటలు దైవధ్యానాలు ఉంటారు. కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, సంసార జీవితం కూడా సాగిస్తూ ఉంటారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి. సర్వే జన సుఖినో భవంతు.